హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయండి, అక్కడక్కడ కోసేసుకోవచ్చు. ఇదిగోని చూసారా, గుత్తులు ఉన్నాయి. ఇదిగోండి, మీకు ఈ వీడియోలో మన కూరగాయలు కోసుకుంటూ అలాగే విత్తనాలు కూడా ఏది బయట నుంచి తెచ్చుకోకర్లేకుండా మన ఇంట్లోనే ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నేను అలాగే ఏమేమి విత్తనాలు కలెక్ట్ చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ గుత్తులు ఉన్నాయి కదా, ఇవ్వండి ఇలా గుత్తులు గుత్తులు. ఇప్పుడు చిక్కుడుకాయలు కోస్తుందండి. కాయ చూసారా, ఇవన్నీ కాయలు, ఇవ్వండి గుత్తులు కనబడుతున్నాయా? అదిగో ఇక్కడ బీరకాయ ఉందని విత్తనాలు వదిలేసాను. ఇదిగో పైకి అందట్లేదు, కోస్తానండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకొచ్చండి. ఇదిగో కాకరకాయలు, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. చూసారా, కాయలు చిట్టి కాకరండి. గుత్తి కాకర వండుకుంటే చాలా బాగుంటాయండి. ఇంకా పిందులు ఉన్నాయి కాయలు, చూసారా ఇవ్వండి. అసలు మీరు చెప్తే నమ్మరు, హార్వెస్ట్ అంటే ఎంత విపరీతంగా వస్తాయండి. అసలు మాకు పిల్లలు వస్తే అన్నీ చెల్లుబాటు అయిపోతాయండి. పిల్లలు అప్పుడప్పుడు వస్తే మాకు కూరగాయలు సరిపోతాయండి, లేకపోతే చాలా ఎక్కువ అయిపోతాయండి. ఎందుకంటే ఇద్దరమే కదండి. ఇందు గురించి ఇదిగోండి, ఇక్కడ గుత్తులు ఉన్నాయి చూసారా. ఇదే ఒకటే పాదండి గుత్తులు, ఇలాగా గుత్తులు పూత చూసారా ఎంత విపరీతంగా ఉన్నాయి. పూత ఇదిగోండి, పూత అయితే చూసారా ఎంత ఫుల్గా ఉన్నాయి. పూత ఒకటే కాయండి, ఇంకా గుత్తులు ఉన్నాయి అక్కడక్కడ అన్నీ. ఇదిగోండి వంకాయ చూసారా, వైట్ కలర్ వంకాయలు, గుత్తులన్నీ. కాయలు అయితే చాలా గుత్తు, పూత కట్ట. ఇవన్నీ ఇక్కడ గుత్తులు ఉన్నాయి చూసారా. చిన్న మొక్క అయినా ఫుల్గా పోతుంది, గుత్తులు ఉన్నాయండి. ఇదిగో గుత్తులు, పూత, ఒకటే మొక్క అండి అందులో. ఈ తోటకూర తంపం ఇదిగో చూసారా, ఒకటే విత్తనాల కోసం ఉంచానమాట అండి. ఇది మళ్ళీ మనం ఏదైనా సాంబార్లో కట్టేమైనా ములక్కాళ్ళగా పులుసు కింద వాడుకోవచ్చు. ఇవి విత్తనాలు సేవ్ చేసుకోవడం అనమాట. ఒక్క మొక్క ఉంటుంది, మళ్ళీ మనకి చాలా విత్తనాలు అయితే తయారవుతాయి అన్నమాట. అందు గురించి ఉంచానమాట. చూసారా, నేను అలాగ ఇవన్నీ ఇవేవి కూడా నేను బయట నుంచి ఏమీ తేలేదండి. అన్నీ మన తోటలో ఉన్నాయో కలెక్ట్ చేసి ఈ విత్తనాలన్నీ పెట్టానమాట. చూసారా అంత బాగా వచ్చినాయి. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చేకంటే మన ఆర్గానిక్గా మనం పండించుకున్న కూరగాయల నుంచి తీసుకునే విత్తనాలు చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా బెండ మొక్కలు కానించి గోరుచిక్కుళ్ళు, ఇవి మొత్తం చూడండి. ఇది ఎంత హెల్తీగా, ఆకులు కూడా అంత బాగున్నాయి చూసారా. ఇవన్నీ చెట్టు చిక్కుళ్ళు మొత్తం అండి. ఆనపకాయ, ఇవి టమాటా, పాలకూర, ఇవి ఇవ్వండి పుచ్చగింజలు అన్నీ మొత్తం ఇలా వేసుకున్నాయండి మొత్తం అన్నీ. ఇదిగోండి చూసారు కదండి, కాకరకాయలు, చిక్కుడుకాయలు. ఇదిగోండి ఇలాగే నేను అన్నీ కొన్ని కొన్ని కోసుకుంటూ ఇలాగండి. అక్కడ మిర్చి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ నేను అలా పెట్టుకున్నాయి చూసారా. ఇది పచ్చిపోదండి, ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే అండి, మనం ఇచ్చే మట్టి బలంగా ఉండడం వల్ల మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా అవి తీసుకుని మనకి వెంటనే గ్రోత్ అన్నది అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలన్నీ, అంత పచ్చగా హెల్తీగా. ఏమన్నా ఇప్పుడు చదువుకున్నాలనుకోండి, జాబ్ చేస్తారు హౌస్ వైఫ్ కింద. ఇవ్వండి ఇక్కడ బెండ మొక్క ఉంది.
ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అనుకోండి జాబ్ చేస్తారండి, చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారండి, ఇంటికాడ ఉండి ఖాళీగా ఉండి టైము వృధా చేసుకునే బదులు ఏదో మనకు తోసినంత దాంట్లోనే చిన్న మిద్దె తోట పెట్టుకొని ఇంట్లో కావాల్సిన కూరగాయలు పండించుకోవడానికంటే అంతకంటే ఇంకేం కావాలండి. ఎంతో కొంత మనకి ఇంట్లో సేవ్ చేసుకున్నట్టే కదండి. కూరగాయలు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళామంటే అండి ఒక 100-200 పెడితేనే కానీ ఒక 2-3 రకాలు రావండి. అలాంటిది ఇప్పుడు మనం ఇలా టైము ఖాళీగా వృధా చేసుకోకుండా మనం ఉన్న దాంట్లోనే పని అంతా అయిపోయాకని పని వదిలేసి ఇది చేసుకోమని చెప్పట్లేదండి. పని అంతా అయిపోయాకనే మనం కొంచెం ప్లేస్లో అన్నా సరే మనకు కావాల్సినవి ఒకే రకం ఏది తింటామో అదే మనం ఒక 2-3 దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి. ఒక్కోటి అలా బెండకాయ అనుకోండి 3 దాంట్లో, వంకాయ అనుకోండి 3 దాంట్లో, బీరకాయ అనుకోండి 2 దాంట్లో, అలాగా 2-3 మనం ఏం తింటామో ఆ కంటైనర్లు పెట్టుకున్నాం అనుకోండి. మనకి ఈజీగా మార్కెట్కి వెళ్ళక్కర్లేకుండా మనీ అనేది సేవ్ చేసుకుని మనకి ఇంట్లో హౌస్ వైఫ్ కింద ఉన్నవాళ్ళు ఈ విధంగానూ మనం హెల్ప్ చేసుకోవచ్చు. చూసారా, గమ్మున ఏదైనా లేకపోయినా అనుకోండి ఇలా మేడ మీదకి వచ్చి మిద్దె తోటలోకి వచ్చి చూసుకోండి, ఏదో ఒక ఆకుకూర, కాయగూరలు, కూరగాయలు ఏదో ఒకటి దొరుకుతుంది మనకి. అది మనం హెల్దీ ఫుడ్ ఇలా మనం పండించుకున్నామన్న ఆనందం ఉంటుందండి. ఇది మటన్ విత్తనాలు ఒక్కసారి తెచ్చుకున్నారనుకోండి, మీకు ఫస్ట్గా అనుకోండి ఇంట్లో ఉంటాయండి. దోసకాయ తెచ్చుకుంటే దోసకాయ గింజలు, మిర్చి అన్నీ, కాకరకాయ, ఇలా బెండకాయలు అనుకుని ముద్ర బెండకాయలు తెచ్చుకున్నాం అనుకుని ఎండబెట్టుకున్నాం అనుకోండి అవి కూడా గింజలు వస్తాయండి. గోరుచిక్కులు తెచ్చుకున్నాం అనుకోండి, గోరుచిక్కులు కూడా ముద్ర పచ్చి పెట్టినా వచ్చేస్తాయండి. బొబ్బర్లు కూడా, బీన్స్ అవి కూడా అంతేనండి. ఇవన్నీ ఇలా పెట్టినమంటండి. ఎందుకంటే స్టార్టింగ్ కాడి నుంచి నేను బయట నుంచి చాలా ఆర్డర్ చేశానండి. అన్నీ పోవడం కానీ ఏదీ రాలేదండి. అందు గురించి అన్నీ నా మిద్దె తోట మీద పెట్టుకున్నాను. ఇదిగోండి ఇందులో చుక్కకూర వేసాను. ఇదిగోండి తోటకూర చూసారా, ఇది మా మిద్దె తోట మీద ఉన్నదే ఒక చెట్టు ఉంచి ఇలా చేసి వేసాను. ఇదిగోండి చుక్కకూర కూడా అంతేనండి. చుక్కకూర నేను బయట నుంచి ఒకసారి ప్యాకెట్ తెచ్చుకుంటాను, ఆ విత్తనాల గురించి అవి కూడా కలెక్ట్ చేసి ఇదిగోండి 2 దాంట్లో వేసాను. ఇది ఎర్ర తోటకూర 2, ఇది గ్రీన్ అండి. అంతేనండి, పెద్ద సింపులే, పెద్ద ఈజీగా మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుద్ది, ఆరోగ్యానికి ఆరోగ్యం వేసా మనం హెల్తీ కూరగాయలు పండించుకున్నామని కూడా ఉంటుంది అనమాట అండి. చూసారు కదండి, ఇదండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.